ఎస్టేటర్ తెరకపల్లి రవి గారు సిద్ధమని. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, సిఏ నాగరాజు లేయర్లో ఒకటి వెలుగులోకి వస్తున్నది. సిట్ పూర్తిగా దర్యాప్తు అంతా తేల్చామంటున్నారు. కస్టోడియల్ డెత్ జరిగింది అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం. అలాగే కోర్టులో కూడా ఇప్పుడు వాదోపవాదనలు అవుతున్నది. రిమాండ్ కూడా ఇమ్మని అడిగారు. రిమాండ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. చాలా ఆయన దాటవేస్తున్నాడు, పూర్తిగా చెప్పట్లేదు. అసలు బాడీ ఎక్కడుందో ఇంకా పెదవి విప్పలేదు. అందుకని మేము కస్టడీకి కోరామని రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ ప్రకటించింది. చాలా దారుణమైన తీవ్రమైనది. బహుశా దేశ చరిత్రలో కూడా ఇది ఒక ఇది అవ్వచ్చు. ఎందుకంటే అసలు మొత్తం మాయం చేసి ఒక నెల రోజుల పాటు దాన్ని సాగదీసి ఇప్పటికి కూడా అది చేయకూడదు అన్న పద్ధతిలో కొంతమంది ఆందోళనలు, లేకపోతే అతని నేర నేపథ్యం గురించి చర్చ, ఇదంతా చూస్తుంటే అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నారు కదా. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, రూల్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్ కాదు, రూల్ ఆఫ్ పోలీస్ కాదు. రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూల్ ఆఫ్ పోలీస్ ఆర్ ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్ మెన్. పోలీస్ అంటే అందరు కాదనుకోండి, ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్ మెన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి ఇదే రూల్ ఆఫ్ లా అంటే అది ఎలా కుదురుతుందండి? ఇక్కడ ఉదాహరణకు అంబటి రాంబాబు ఇంకొకరు ఈ ఫోటోలు బయటికి తెచ్చి మీడియాలో వచ్చి అది కూడా 3-4 రోజుల పాటు కొనసాగుండకపోతే అసలు ఏమై ఉండేది? శవాన్ని మాయం చేయడం కాదు, కేసు కూడా మాయం చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. మీరు అన్నట్టుగా ఆయన ఇప్పుడు కూడా దాటవేత సమాధానాలు, చాలా వాటికి దాటవేత సమాధానాలే చెప్తున్నారు. 1-2 సమాధానాలు తప్ప ఇంకోటి ఆయన ఏమీ చెప్పడం లేదు. ఇంకొకటేమో అసలు ఆయన తీసుకోవడమే మహాపరాధం అని ఆయనకు మద్దతుగా చాలామంది ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళ కోపం వాళ్ళకు ఉంది. ఇది ఇంత పెద్ద వ్యవస్థలో ఒకటి జరిగితే ఒక్కరినే ఎందుకు దీన్ని చేస్తున్నారు? ఒక సిఐ నాగరాజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లేదా సిఐ నాగరాజునే ఎందుకు బలిపశువుని చేస్తున్నారు? ఈయన చాటున చాలామంది తప్పుకుంటున్నారు అనే ఒక ఆరోపణ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు కూడా ఈరోజు నేను 2-3 పత్రికల్లో చూసి, అంటే ఒకవైపు నుండే పత్రికలు కాదు, 2-3 వైపున ఉండే పత్రికలు లేదా మీడియా అది చూసినప్పుడు నేను ఒక నేర నేపథ్యం ఆయన తెచ్చి ఏదో చేస్తే నా మీద మీరు టార్గెట్ పెడతారా, నా మీద చేస్తారా అని ఆయన ఒక విధమైన ఆవేదన వ్యక్తం చేశాడు అనేది ఒకటి. రెండవది, ఇంత జరిగిన తర్వాత నన్ను ఒక్కనే ఎందుకు పెడుతున్నారు అనేది రెండోది. మూడోది, ఆయనకు కొన్ని ఆఫర్లు ఇచ్చారు. ఏది మీకు తర్వాత మేము చూసుకుంటాం కదా, ముందు ఎక్కువ దీన్ని పెంచకుండా చూడండి అని చెప్పారు అని ఇవి కొన్ని కథనాలు. 4వ కథనాలేమో మీరు ఎలా తీసుకుపోతారో మేము చూస్తామని అడ్డం పడితే ప్రభుత్వానికి అది కూడా సమస్య కదా. రూల్ ఆఫ్ లా పోయి, రూల్ ఆఫ్ గవర్నమెంట్ పోయి ఒక ఆయన మీద చర్య తీసుకోవాలి అనివార్యంగా రాజకీయమైన ఒత్తిళ్లు లేకపోతే పరిస్థితులు రీత్యా అని ప్రభుత్వం నిర్ణయిస్తే తీసుకోకండి అని అడ్డం పట్టి ప్రదర్శనలు చేసే పరిస్థితి వస్తే దానికి ఏమవుతుంది? ఇన్ని రోజులు ఇవన్నీ ఏమైపోయాయి అంటే ఒకవైపు నిరసనలు, రెండో వైపున ఆఫర్ల కథనాలు, మూడో వైపునేమో అసలు ఆయనే మాట్లాడకుండా ఉన్నారు, దాట వేస్తున్నాడు అనేటటువంటి అంశాలు. అంటే ఇక్కడ ఒక మనిషే కనబడుతున్నాడంటే మిగతా వాళ్ళు ఎవరు? ఒక్క సిఐ ఇన్ని రోజులు దీన్ని హోల్డ్ చేసి పెట్టగలడా? ఎన్ని రోజులు దీన్ని రాకుండా ఆపగలిగి ఉండేవాడా? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 10 నెలల సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలి, 10 months. ఇక్కడ 2 days మాత్రమే ఉంది. 1 month మొత్తం లేదట. 2 days మాత్రమే ఉంది. ఇంకా 10 months ఉండాలని సుప్రీంకోర్టు చాలా స్పెసిఫిక్గా అనేక కేసుల్లో ఉత్తర్వులు ఇస్తే ఇక్కడ 2 రోజులది మాత్రమే ఉండడం ఏంటంటే ఈ కేసు కూడా అయిపోయిన తర్వాత అంటే ఎవరు చేసి ఉండాలి ఇది? ఇప్పుడు మళ్ళీ దాని మీద కూడా కొన్ని కథనాలు, ఒక స్థానికమైన టెక్నీషియన్ సహాయంతో చేశాడు అంటే మళ్ళీ ఆయన ఒకటే చేశాడా? స్టేషన్లో ఖాళీగా చేశారా? స్టేషన్లో కర్ఫ్యూ పెట్టారా? స్టేషన్లో ఇతర పోలీసులు లేకపోతే ఇతర అధికారులు ఉండాలి కదా. ఇంకోటి, ఒక విపరీతమైన నెట్వర్క్ ఉంటుంది పోలీస్ వ్యవస్థలో. మనకు తెలుసు, మనం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు ఒక వైర్లెస్ పట్టుకొని ఎవరితోనో మాట్లాడుతుంటారు, దారిపోవడం అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మాట చెప్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ అన్నది కూడా ఇదంతా ఒక చోట పూలప్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఏ కంట్రోల్ రూమ్ నుంచో ఏ హెడ్ క్వార్టర్ నుంచో చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ తొలగించినా కానీ అక్కడ ఉండాలి కదా. మరి దాని ముందు చెక్ చేయొచ్చు వాస్తవంగా, ఇక్కడ చెక్ చేయ. ఇవన్నీ ఎందుకు జరగడం లేదు? ఇవన్నీ బహిరంగ చర్చలు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు న్యాయస్థానంలో ఈ కేసు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున మేము సిట్ ఫామ్ చేసాము, సిట్ అన్ని విషయాలు పరిశీలిస్తుంది, దాని ద్వారా అనేక విషయాలు వస్తాయని మేము ఆశిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది అంటారు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అతను అచూకి తెలియలేదు. అంటే కొంతమంది అన్నట్టుగా ఎక్కడో ఉన్నాడేమో అన్న స్థాయిలో కూడా కొన్ని కథనాలు జరిగాయి కదా.
అతని ఆచూకీ తెలియలేదు, తప్పు చేసింది పోలీస్ వ్యవస్థ, అందుకోసం మేము సిఐ చేస్తున్నాం, ప్రభుత్వం సగం ఒప్పుకున్నట్లు లెక్క. తర్వాత కోర్టు ఎలా చూస్తుంది అన్నది ఎట్లా ఉన్నా సిట్ ఇదంతా అన్న తర్వాత కోర్టు జూలై 6 కేసు వాయిదా వేసింది. జూలై 6 కంటే క్వైట్ ఏ లాంగ్ టైం. మే 9 నుంచి ఘటన మొదలైతే 2 మాసాల తర్వాత కూడా అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఈ లోపల కూడా ఏం జరుగుతుంది, బయట జరిగే రభసలేంటి, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వర్మ ఈ మాఫియా లింకులు ఏంటి. ఇప్పుడు ఇతని నేపథ్యము, ఇతని టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిందా, పోలీసులు అరెస్ట్ చేశారా, జగ్గైపేట, మార్కాపురం, విజయవాడ, వీటన్నిటి మధ్యలో అనుసంధానం ఏంటి, ఏ కేసులో అరెస్ట్ చేశారు? అక్కడ ఏదో ఘటన జరిగింది తోటలోనే, అప్పుడు మనం దాంట్లోనే చేశారా? టాస్క్ ఫోర్స్ మధ్యలో ఎందుకు వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఏ విషయంలో వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఏ విషయంలోనో నియమించారంటే కేవలం ఒక్కడి కోసం నియమించారు. ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్లో ఒక భారీ నెట్వర్క్లు, లేకపోతే ఒక పెద్ద చైన్ ఆఫ్ క్రైమ్స్, ఇలాంటి వాటిని పరిశీలించి కొంచెం లాంగ్ టర్మ్లో దాన్ని అదుపు చేయడానికి నియమిస్తారు. కాబట్టి టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి? ఇప్పుడు టాస్క్ ఫోర్స్ని ఏమన్నా ఇందులో బాధ్యులను చేశారా? ఎంతసేపటికి సిట్టు సిఐ నాగరాజు మాటే వినిపిస్తుంది, కానీ వాట్ హ్యాపెండ్ ది టాస్క్ ఫోర్స్? ఆ రోజు తెచ్చారు, విచారించారు అంటున్నారు. ఇప్పుడు మనం చూసిన అంటే లైవ్లో వైరల్గా తిరుగుతున్నటువంటి ఆ శ్రావణ్ కుమార్ అడ్వకేట్ చెప్పే దాంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ముందు ఇక్కడ చేశారు, తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు చేశారని ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారో కోర్టుకు మరి ఆయన కూడా సమర్పించి వచ్చాము, న్యాయవాది కాబట్టి తెలియదు. కానీ ఈ నేపథ్యంలో నిజాలకు పాత్ర వేయబడుతుంది. ఇంతకుముందు జరిగింది అలా ఉంచి నేరాలకు నిజాలకు ఎక్కడో పాత్ర వేయబడుతుందని ఒక సందేహం మటుకు పౌరులకు చాలా విపరీతంగా కలుగుతుంది. ఒక్కొక్క రోజు ఆలస్యం అయ్యే కొద్దీ ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క సత్యం భూస్థాపితం అయిపోతున్నట్టే కదా. ఇప్పుడు ఈ విషయం తేల్చమంటుంటే అక్కడెక్కడో 4 ఏళ్ల కిందట జరిగిన పోలీస్ లాకప్ డెత్ ఆ సమస్య ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళకు అప్పుడు న్యాయం చేశారు. అది చేయండి, కోర్టుకు వెళ్ళండి, ఎవరు కాదన్నారు. 4 ఏళ్ల కిందటి తవ్వి తీయడంలో చూపిన శ్రద్ధ, ఆసక్తి, రాజకీయ ఆసక్తి ఇప్పుడు జరిగిన ఘటనను చేయడంలో చూపించుంటే చాలా బాగుండేది. ముఖ్యమంత్రి రంగంలోకి వచ్చే వరకు ఏం చేయలేదు, వచ్చిన తర్వాత జరిగింది. ఇంకా అన్నిటికంటే కీలకంగా నేను అడుగుతున్నాను, చాలాసార్లు మనం అన్నాం, ఎందుకు పూర్తి విషయాలతో ప్రజల ముందుకు రారు? పోనీ నేరం పలానా వాళ్ళు చేశారనేది కోర్టుకు వదిలేసినా కానీ మీరు ఎందుకు సూటిగా పోలీస్ డీజీపీ కానీ హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ ఇంతవరకు ఈ దశలో ఉంది, స్టేజ్ బై స్టేజ్ ప్రజలతో పంచుకోరా? దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. కాబట్టి సందేహాలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నాయి. సస్పెన్స్ కాదు ఇది, ఇక్కడ సస్పెన్స్ ఏం లేదు. జరిగిందన్న దాదాపుగా నిర్ధారణ చేస్తున్నారు మీరు చేసిన ప్రకటనలు, మీరు తీసుకున్న చర్యలను బట్టే. కాబట్టి ఇది చాలా కూటమికి ఇది చాలా ప్రజాస్వామిక కోణంలో చూసినప్పుడు ఒక మచ్చలాగా ఇది ఉంటుంది. దీన్ని ఇలాగే తీసుకోవడానికి కూడా ఎంత మాత్రం శ్రేయస్కరంగా నా ఉద్దేశంలో రాజకీయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ఆ స్థాయిలో ఒక సమగ్రమైన ప్రకటన చేస్తే తప్ప దీనికి న్యాయం జరగదు. ఘోరం ఏమంటే అధికారికమైన సాధికారికమైన వివరాలు అవి చెప్పే బదులు వైసీపీ వర్సెస్ టీడీపీ, కాపు వర్సెస్ కాపు, ఈ వాదనలు ఎందుకండి? వీటికిను కోర్టులో కేసుకు మాయమైనటువంటి మనిషి, ఆచూకీ తెలియని మనిషి మృతదేహం సాయికృష్ణ, అదే నేను అంటుంది, ఆ సాయికృష్ణ మృతదేహమా లేకపోతే అక్కడ దగ్ధం చేశారు, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు 23, 24 తేదీల్లో వివరాలు అంటున్నారు. ఒకటైతే మాకు తెలియలేదని అక్కడ స్వర్గపురి శ్మశాన వాటిక వాళ్ళు చెప్పారు, విద్యుత్ శ్మశాన వాటిక వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే మామూలు వాళ్ళకైనా తెలుసు కదా. ఈ రోజుల్లో మీడియా దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి అన్నింటిలో ఈ అంశాలు వస్తున్నాయి. హెబియస్ కార్పస్ ఇప్పుడు నడుస్తుంది. అదైనప్పుడు అనాథరైజ్డ్ శవాన్ని అయినా సరే పంచనామాలు అవి చేయకుండా, ఫోటోలు తీయకుండా, దాన్ని ప్రకటన చేయకుండా అసలు దాన్ని కాల్చడానికి లేదు. ఘోరం కదా. ఇప్పుడు అదే భయం వస్తుంది. ఇప్పుడు ఏం భయం తెలుసా అండి? ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళని ఎవరు సమర్థించాలంటారు? నేరాలు చేసే వాళ్ళలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. అనేక సందర్భాల్లో పోలీసుల దృష్టికి వెళ్ళడము, లేకపోతే అవతలి వాళ్ళు బలమైన వాళ్ళైతే వీళ్ళని పోలీసులకు అప్పగించటము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇలా గల్లంత అయిపోతే మామూలు తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. మనకు ఒకటి తెలుసు కదా,
ఇప్పుడు గంజాయి అనేది చాలా విస్తృతంగా వ్యాప్తి చెంది. ఉదాహరణ తెలుగు రాష్ట్రాల్లో పంజాబ్, ఉడతా పంజాబ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈగిలని అదని ఇదని పెట్టి నానా అవసరం హడావుడి చేస్తున్నారు. ఈ సమయంలో ఒకవేళ యువకులు లేకపోతే ఎవరైనా దారి తప్పి ఏదైనా చేస్తే, అది ఏదైనా జరిగితే ఏమవుతుంది? పైగా దీంతో పాటు ఇంకో 4 కేసులు కూడా ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది, రకరకాలైనవి. కాబట్టి ఇదేదో చిన్న రాజకీయంగా మాఫియా అయిపోతుంది, లేకపోతే కోర్టుల ద్వారా పై వార్తలతో అవుతుంది అన్నది ఏమాత్రం అది నిజం కాదు. దీన్ని కప్పిపుచ్చిన కొద్దీ, తొక్కి పట్టిన కొద్దీ ఇది ఇంకా పెరుగుతుంది, ఇది ఇంకా విస్తరిస్తుంది. మీడియా కూడా ఈ విషయంలో చాలా సంయమనంగా, బాధ్యతగా, సైడ్స్ తీసుకోకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిఐ కూడా వచ్చి ఒప్పుకుంటున్న విషయాన్ని ఏమీ లేదన్నట్టుగా చెప్పారు. ఎందుకు చెప్పారు అంత అత్యుత్సాహంగా? కాబట్టి నా ఉద్దేశంలో న్యాయస్థానం ఒకవైపు, సిట్ ఒకవైపుతో పాటు న్యాయ విచారణ జరపాలి. ఎవరో ఒక కీలకమైన